మాట చెబుతాను, ఇలాంటి నిలువెచ్చని కలిగిన వాళ్ళని దేవుడు నోటి నుండి ఉమ్మివేస్తానంటే, నీ స్తుతి ఆరాధన నాకు అవసరం లేదు అని అంటాడు, నీ డబ్బు నీ ధాన్యం నాకు ఏది అవసరం లేదని అంటాడు. బాగా అర్థం చేసుకోవాలి. నిలువెచ్చని స్థితి కలిగి ఉండొద్దు, నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు రావాలి. బాగా అర్థం చేసుకోండి. ఇలాగా నిలువెచ్చని కలిగిన స్థితిలో ఉన్నట్లయితే, చల్లటి స్థితి కలిగిలో క్రీస్తును నిరాకరించిన స్థితిలో ఉన్నట్లయితే, ప్రభు చెబుతున్న మాట నీ ముఖం మీద ఉమ్మి వేస్తానంటే, ఒక పుట్టుగుట్టివాడి అక్కడ తోపకలు కూర్చున్నప్పుడు యేసు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉన్న మార్గంలో అక్కడ ఉన్న శిష్యుడు ప్రభువుని అడుగుతున్న మాట, ప్రభువా, వీడు పుట్టుగుట్టివాడిగా పుట్టడానికి కారణం వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, వీడు చేసిన పాపమా, ఎవరు చేసిన పాపం, వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే, వీడు కాదు, దేవుని క్రియల చేత మహిమపరచబడి ఉన్నాడని యేసు ప్రభు ఉమ్మి వేసి, బురద రాసి, నేల మీద ఉమ్ము వేసి బురద రాసి వారి కరుణకు రాసి అక్కడ నీళ్ళున్నాయి కడుక్కోపోవని చెబుతూ ఉన్నాడు. అలాగే అక్కడ ఉమ్ము వేసి బాగు చేసిన సిచ్యువేషన్ వేరే, ఇక్కడ నిలువెచ్చని స్థితిలో ఉన్న నీ బ్రతుకు గురించి మనం అలాగ రెండు విధాలుగా ఉన్నట్లయితే, నిలువెచ్చని స్థితి కలిగినట్లయితే నీ ముఖం మీద ఉమ్మి వేస్తానండి. ఆ మాట ఒకసారి చదవండి, చూడండి ఎంత ఇక్కడ లవోదిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నది ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. చూడండి, అక్కడ అంటాడు, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను. దేవుడే ఏమంటాడో తెలుసా, నిలువెచ్చని స్థితి కలిగిన వాళ్ళు సంఘంలో రెండు విధాలు కలిగిన వాళ్ళు ఉంటే దేవుడు చెప్పుచున్న మాటలు బాగా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు వెచ్చని స్థితిలో ఆత్మానుసారం అంటూ వెతుకుదలలో దేవుడు ఆత్మ చేత నింపబడి దేవుని మహిమపరిచే స్థితిలోకి నువ్వు రావాలి. అలాగ రాకపోతే వాక్యం చెబుతున్న మాట, నా నోటి దేవుడు ఏమనుకుంటాడంటే, ప్రేమ స్వరూపుడు, దయగలిగిన వాడు, ఎట్లా చేసినా ఏం కాదనుకుంటే కాదు. దేవుడు రెండు అంచులు కలిగిన ఖడ్గం అని రాయబడుతుంది. ఆయన అగ్ని జ్వాలల వంటి కరుణ కలిగిన వాడు రాయబడుతుంది. ఆయన నోటి నుండి ఖడ్గం బయలువెళుతుందని రాయబడుతుంది. మనం చాలా జాగ్రత్తగా భక్తి చేస్తున్నప్పుడు చాలా భయభక్తులతో మనం చేయాల్సిన అవసరం ఉండేది. చూసినప్పుడు ఒకలాగా, చూడకపోయినప్పుడు ఒకలాగా, అలాంటి భక్తి దేవుడికి అవసరం. యథార్థత కలిగిన భక్తి, హృదయంతో కూడుకున్న భక్తి అది దేవుడికి కావాల్సిన అవసరం ఉంది. అయితే చూడండి, 17వ వచనంలో మనం చూద్దాం. 17వ వచనంలో వీళ్ళు నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఏమనుకో తెలుసా, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా మేము ఆత్మ సంబంధంగా సమృద్ధిగా ఉన్నామనుకుంటున్నాయి. బాగా నేను చెప్పే వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎలా ఉన్నారంటే, వీళ్ళు నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. ఎచ్చగా లేరు, చల్లగా లేరు, నిలువెచ్చగా ఉన్నారు. మళ్ళీ ఏమనుకుంటారంటే ఆత్మ సంబంధంగా సమృద్ధిగా ఉన్నాము అని అనుకుంటున్నారు. అందుకోసం దేవుడు తెలుసా, నీవు అసలుకి నీ దగ్గర ఏమీ లేదు, మళ్ళా నేను సమృద్ధిగా, నేను ధనవంతుడని అలా చెప్పుకుంటున్నావు. అందుకోసం ఏంటి తెలుసా, ఒక్కొక్క వారి యొక్క స్థితిని దేవుడు అట్లా రాసినట్లుగా రాసాడు. ఒకసారి మనం చూడండి, ఏమన్నాడో తెలుసా, నువ్వు దౌర్భాగ్యుడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నావు, ఏమి లేదు, సబ్జెక్ట్ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మళ్ళీ నేను ఎవరు అంటామంటే మళ్ళా నేను ఆత్మ సంబంధం అని పూర్ణుడు అంటారు. యేసుక్రీస్తు తర్వాత నేనేనంటారు. అది కాదు. అందుకోసం ఏంటి తెలుసా, ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూడండి. ఏమన్నాడంటే, ఆ వచనాన్ని చదివినట్లయితే రాయబడుతుంది తెలుసా, దిగంబరుడు అయి ఉన్నామని ఎరుగుదును, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను. ఇలా అనుకోవడం అనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను సమృద్ధిగా ఉన్నాను. ఆత్మీయ విషయంలో, ఆత్మ వరాలకు సంబంధించడంలో, ఆత్మ సంబంధమైన మంటల విషయాల్లో నేనేంటంటే నేను తక్కువ కాలేదు అని చెప్పిన. అందుకోసం ఏం చెప్తాను తెలుసా, నీవు దౌర్భాగ్యుడు. ఓ లవోదిక సంఘమా, నీ స్థితి ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇరలో ఉన్నది ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకునే స్వభావం. నేను సమృద్ధిగా ఉన్నామని అనుకుంటున్నాడు. అందుకోసం ఏమన్నా తెలుసా, ప్రభు వాళ్ళ యొక్క స్థితిగతిని ఆరేసినట్లుగా రాయబడుతుంది. ఇక రాయబడుతున్న మాట, దౌర్భాగ్యుడు ఎవరు మాట, దిక్కుమాలిన వాడు. హిందీ మే పడవనా 17 अच्छा